ఇది తెలంగాణ సబ్జెక్ట్. ఏపీకి వస్తే కూడా మెయిన్గా అమరావతి బాగా ఇష్యూలో ఉంటుంది. కానీ ఏమీ లేదు, అసలు అమరావతిలో నీళ్ళే లేవు, అమరావతి మునగలేదని చెప్తారు. నిజంగా అమరావతిలో చుక్క నీళ్ళు లేదు. అమరావతి అంతా డ్రై ఉందా? ఐకాన్ టవర్స్ అంతా కూడా సేఫా? అన్నీ సేఫే. అవన్నీ నాకు ఎందుకు సేఫ్, నాకు అనవసరం అమ్మా. నాకు నువ్వు క్రీడా కూడా వెళ్ళి మొన్న రేవంత్ రెడ్డి గారు ముందు రోజు చదువుకోమన్నారు, 2 రోజు చదువు అక్కర్లేదు అన్నాడు. ఇంగ్లీష్లో బొచ్చులు కడుక్కున్నాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడు అమెరికాలో అంటే. మరి ఆంధ్రప్రదేశ్లో బొచ్చులు కడిగేది వచ్చి తెలుగు మాట్లాడుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఎవరి ప్రాంతంలో వాళ్ళ భాషలు మాట్లాడుకుంటారు. ఇవన్నీ కాదు, కానీ ఇప్పుడు అమరావతి విషయం మాట్లాడదాం. నువ్వు క్రీడాకి వెళ్ళావు కదా మొన్న. రియల్ ఎస్టేట్ గురించి నీకు నాకు ఒక అనాపైసా తెలుసు, ఎందుకంటే మనం ఎక్కడ బతుకుతున్నాం, కొంపలు కొనుక్కొని చచ్చాం. ఒక కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్కి ఒక రేట్ ఉంటుంది. ఉదాహరణకి స్క్వేర్ ఫీట్ 1000 రూపాయలు 1200 చొప్పున అమ్మాడు అనుకో. ఆడ బిల్డింగ్ అంతా పైన కట్టేశాను, స్లాబ్లు వేసాను, డోర్లు కట్టేశాను, గోడలు కట్టేశాను, కాబట్టి ఇప్పుడు స్క్వేర్ ఫీట్కి 5000 అడుగుతాడు. అది 1200 రేటుకే కదా. దాని కెపాసిటీ ఎంత పెడతాడో అంతే ఉంటుంది. మొదటి ఏ రేటు మనం పునాదులు అప్పుడు ఏ రేట్ ఇచ్చాం అదే రేటు కదా. ఇది బిల్డింగ్ అంతా కట్టేసావు కాబట్టి నువ్వు 5000 లేకపోతే 6000 10,000 ఏమని అడుగుతాడు. దాని తర్వాత దాని ఇయర్స్ని బట్టి ఉంటుంది. స్టార్టింగ్ లాంచింగ్ రేట్ వేరు ఉంటుంది, తర్వాత వేరు. లాంచింగ్ రేటే కదా అందరూ అట్రాక్ట్ అయి కొంటారు. అవును. ఆ లాంచింగ్ రేట్ తర్వాత పెరిగింది మనకు లాభమా లేకపోతే బిల్డర్కా? ఒకవేళ నీకు అక్కర్లేదు అవిడకు అమ్మేస్తావు, నాకే అమ్మేసావు, నీది 10 రూపాయలు లాభం నీకు వస్తుందా? అమ్మినోడికి లాభం. నువ్వు ఇనీషియల్గా పునాది వేసినప్పుడు కొనుక్కున్నోడిది, మళ్ళీ అమ్ముకుంటే వాడికి లాభం. కానీ ఆంధ్రప్రదేశ్లో మా నారాయణ తెలివితేటలు ఎలా ఉంటాయంటే మా సైడ్ బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నాయి. ఇదే ఎల్ఎన్టీ వాడు, ఇదే ఎన్సీసీ వాడు, ఇదే షాపూర్జీ పాలన వాడిని మళ్ళీ పిలిచి మరి మీరు కట్టడానికి మళ్ళీ డబ్బులు ఎత్తాం మీకు అప్పుడు అగ్రిమెంట్ చేసారు చూడండి, మిమ్మల్ని తప్ప ఇంకెవరిని పిలవం మేము. కానీ ఈసారి వెరైటీ ఏంటి తెలుసా? స్క్వేర్ ఫీట్కి 11,500 9,000 చొప్పున ఇస్తాం. వారు పాత ఒప్పందం ఏంటంటే తూచి ఇదే జగన్మోహన్ రెడ్డి ఎరిబోగులకి పోలవరంకేమో రివర్స్ టెండరింగ్ చేసి 840 కోట్లు మిగిల్చి కొత్త వరత కట్టించడానికి ఎవరు మా మెగా కృష్ణారెడ్డితోనే కట్రబాబు అని ఇచ్చింది. కానీ మా సార్ చాలా తెలివైన రాష్ట్ర ఖజానాకి నువ్వు నేను ట్యాక్సులు కట్టింది ఎవరి కోసం కట్టరాలి ట్యాక్సులు, మా ఇష్టం వచ్చినట్టు మా కళ్ళ సౌదాలు చేసుకోవడానికి అని చెప్పి అత్యధిక టెండర్లు ఇచ్చి వాళ్ళకి ఎదురు. ఇంకోటి చెప్పనా, ఇప్పుడు నీకు ల్యాండ్ ఉంటుంది బంజారా హిల్స్లోనే ఉంది, కొండలో గొట్లు, ఎవడో డెవలప్మెంట్కి ఇస్తావు. కొండ కొట్టేసి నువ్వు వాడికి ఇల్లు కట్టమని ఇస్తావా, లేకపోతే కొండ కొట్టి నాకు ఇల్లు కట్టరని ఆడికి డెవలప్మెంట్కి ఇస్తావా? కొనుక్కున్నాడు కదా నీ దగ్గర, నీకు డెవలప్మెంట్కి ఆడే చేస్తాడు కదా. కానీ మా ఆంధ్రప్రదేశ్లో చాలా వెరైటీ. మేము అంటే కొండ కాదు, కంపలు కొట్టేసి మేమే ఇస్తాం, నీళ్ళని తోడేసి మేమే ఇస్తాం. ఇవి తోడి మేము ఇస్తాము, నువ్వు కట్టాలా? ఎందుకట్లా? వెరైటీ. వాడికే ఇచ్చేస్తా తిప్పలేదు. పురుషులందు ఇచ్చినోడు ఆ పని చేయడంటేనే ఆడికి మెట్లతో ఏ మెట్లతో కొట్టలో ఎవరిని అడిగినా చెప్తారు. కొత్తకి ఇవ్వాలా? ఏ కొత్తోడైనా అదే పని చేస్తాడు. పైపించి పాతోడికే పిలిచి నువ్వు మీకు అన్నీ మేము కండిషన్స్ ఆడాడతాడు, కానీ రివర్స్ కండిషన్స్ అన్ని మేము వెసులుబాటు చేసి మేము ఇస్తాం. ఇది ఎక్కడ పెట్టాను? ఆ షాపూర్జీ పలంజీ ఉండేమో ఆడెవడు ఎయిర్పోర్ట్ ఆధారిస్తాడు, తల్లి తగిలించాడు బయట పరం నువ్వు చేసేవన్నీ పనికిమాల పనులని. వాళ్ళు పిలిచి బాబా నువ్వు మా చెడ్డ గొప్పడు, ఇవన్నీ నాకు వద్దమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోడీని తీసుకొచ్చి మన ఎత్తికి చెంబు నీళ్ళు మట్టి పోసినప్పుడు ఓ శంకుస్థాపన చేశారు 3 రిజర్వాయర్లకి, నీరుకొండ, శాఖమూరు, ఇంకోటి. ఈ మూడిట్లోనూ 0.4, 0.1, 0.01 టీఎంసీలతో ఇప్పుడు 1600 నుంచి 1800 కోట్లతో అట్లా ఇవి కట్టాలని. అప్పుడు నరేంద్ర మోడీకి దగ్గరికి 9,000 కోట్లతో అని చెప్పారు. దానికి కొంచెం టీఎంసీలు పెంచారులేండి. అప్పుడు వాటిలో వచ్చే నీళ్లు నిరోధించడానికి ఈ రోజుకి కూడా ప్రాజెక్ట్ మొదలెట్టకుండా వాళ్ళు మనం చెప్పారు 48.5 కిలోమీటర్ల కాలువ తవ్వి కృష్ణాలో కలపడానికి. అవేవి లేకుండా ఓ పక్క ఇటుపక్క దాని ఏమంటారు కొండవీటి వాక్ అయితే చేశారు కదా, మరి అదే పని మిగిలిన వాగులకి ఎందుకు చేయరు? మరి ఈ ప్రాతిపదిక మీద అది ములిగనే మనకు నాకే సంబంధం లేని విషయం. అది ఇదంతా కాదు, 10 ఏళ్ళ పాటు ఇక్కడ ఉన్నందుకు గజిట్ ఇవ్వం అన్నారు. ఇది కామన్ క్యాపిటల్ అని ఒప్పుకున్నాం. అది కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చూసాం, ఇది చూసాం. ఇప్పుడు గజిట్ తేడానికి మీకు వచ్చిన ఇదేంటి? శాశ్వత రాజధాని అమరావతి గజిట్ ఎందుకు తేరు? ఎందుకు తెస్తలేరు? ఏమిటి వాళ్ళ కల్పతరు కదా, కల్పతరు కదా, నిజమే అన్నట్టు. వీళ్ళు గెలవడానికి బేస్ కదా, ఒక రీజన్ కూడా అంతే కదా. ఉద్యమాలు చేయించారు కదా. అవును, మరి ఇప్పుడు ఉద్యమం ఏంటి? డెవలప్మెంట్ చేయండి, అమరావతి శాశ్వత రాజధాని, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. సరే, ఆ జగన్మోహన్ రెడ్డి కూడా 3 రాజధానులు బిల్లు విరమించుకున్నాను, ఇదే రాజధాని ఇక్కడే ఉన్నాను, అక్కడే పనిచేసాడు కదా ఆయన. 3 రాజధానులు విరమించుకుంది, రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు, ఇవి గౌరవించవలసిన విషయమే కదా. నాకు అమరావతి రాజధాని గర్వంగా చెప్పుకుంటా. గజిట్ ఏది? మళ్ళీ ఇదే అన్సర్టనిటీతో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే పోనీ మీదే వచ్చింది, వెరీ గుడ్. మళ్ళీ గజిట్ ఏది? పోనీ మీది రాలేదు, గజిట్ ఏది? ఇప్పుడు ఏమైనా పనులు అవుతున్నాయా? ఏం పనులు అవుతాయి? కంపలు కొట్టారు, మళ్ళీ నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే అక్కడ వాగులు తణుకుని వస్తున్నాయి, నీరు పల్ల మెరుగు. ఏం చేస్తుందని
మరి ఎప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు వర్షాకాలంలో 3-4 నెలల పాటు వర్షాకాలమే అవంతా పోవాలా డ్రై కావాలా మరి ఎప్పుడు ఈ 4 నెలలు కంప్లీట్ అవుతుంది ఆల్రెడీ 1 year అయిపోయింది అనుకుందాం పీరియడ్ 1.5 year 15 నెలలు ఇయర్ కదా మరి ఇప్పుడు మిగతా రిమైనింగ్ 3 కదమ్మా 3 రిజర్వాయర్లు కట్టండి ఏ పని అవుతుంది ముందుకి అవుతుందా పోనీ ఇదంతా ఒక ఎత్తు సరే అమరావతిలో ఫస్ట్ గవర్నమెంట్కి ఏం చెప్పించారు 1450 గజాల ల్యాండ్ వాళ్ళకి రైతులకు ఇస్తామని చెప్పే కదా 34,000 ఎకరాలు తీసుకున్నారు అసైన్ ల్యాండ్లతో కలిపి మరి ఆ ల్యాండ్ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఇప్పటికి కూడా డిమార్క్ చేసారా బాబు ఎల్లయ్యా నువ్వు ఇచ్చిన పొలం త్యాగంకి ఇగో దండం ఇగో నీకు ల్యాండ్ ఇది దీనికి కంప్లీట్ చేసి ఇస్తారేమో కంప్లీట్ చేసి ఇస్తారేమో ఎప్పుడు అమరావతిని అంతా కూడా ఫినిషింగ్ చేసి మంచిగా సుందరీకరణ చేసి ఆ తర్వాత వాళ్ళకు కూడా ప్లాట్ను డెవలప్ చేసి ఇస్తారేమో అయితే అప్పటిదాకా వాళ్ళు చచ్చిపోవాలా అప్పటిదాకా కౌలే నా జీవితం మల్లెపూలు పండించుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ ఎంత దగ్గర 2 లక్షల పంట తీస్తారు వాళ్ళు ఆ పరిసర ప్రాంతాలు వాళ్ళు రెస్పాన్సిబుల్ మరి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అదే ఫీల్ అవుతుంది నేను చెప్తున్నా వాళ్ళకి ఇప్పుడట ఒకవేళ ఆ 1000 గజాలు 450 గజాలు కట్టేసిస్తేట మళ్ళీ బర్రెలు కూరగాయ మొక్కలు ఇవన్నీ పెంచుతారు కదా అభివృద్ధి ఇదేంటి వీటి మధ్యలో మాకు అభివృద్ధి జరగదని చెప్పి అభివృద్ధి చేసేవాళ్ళు రారట కాదు నాకు తెలియకొడుతున్నామా ఇక్కడ ఓల్డ్ సిటీలో హైకోర్టు భవనం ఓల్డ్ సిటీలో ఉందని లేకపోతే లక్డీ కపూర్లో సెక్రటరీ అసెంబ్లీ ఉన్నాయని ఏమన్నా మైక్రోసాఫ్ట్ అలాగా అక్కడ పెట్టనని చెప్పాడా చంద్రబాబు నాయుడు గారికి లేదా ఐఎస్బీ వాళ్ళు వచ్చి పొద్దున్నే కాఫీ టీకి పిలిచి బాగా నెగోషియేట్ చేసి అక్కడ పెట్టమని చెప్పారు ఇదేంటి ఎంత పాత ఉన్నాయి ఎప్పుడో మీరు మీతో కాదు కానీ కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తుంది ఆయన మంచి సచివాలయం కడతాడు అప్పటిదాకా మేము ఇక్కడ పెట్టమని ఎవరని చెప్పారు వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏఎస్బీ వాళ్ళు చెప్పమ్మా దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా వాళ్ళకి ఇప్పటికీ 1/4 ల్యాండ్ అంటే 3/4 అయితే ఎల్లయ్య పొలయ్య ఐడెంటిఫై చేశారు ఇంకా 1/4 పీపుల్ ఐడెంటిఫై కాలే 34,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఐడెంటిఫై కాకపోవడం ఆశ్చర్యంగా నాకు చిన్న డౌట్ ఈ 3 years లో కనుక ఫినిష్ కాకపోతే కనుక రోడ్లపైకి వస్తారా మళ్ళీ అమరావతి రైతులు మళ్ళీ సేమ్ ఉద్యమం వీళ్ళు ఓడిపోయారు అనుకో మళ్ళీ ఉద్యమం చేయిస్తారు గెలిచారు అనుకో ఇంకో 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ వీలు ఉండంగానే అంటే ఏంది మరి మా పరిస్థితి ఏందని ఇప్పటికీ అడిగారు కదా నరేంద్ర మోడీ 2 సార్లు వచ్చినప్పుడు వెళ్ళారు అది శాశ్వత రాజధానికి అని డిక్లేర్ చేయించండి సార్ అని అలకలకలగా అని చెప్పారు అలకలకలగా అయిపోయి ఇక్కడ అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు కూడా అయిపోతున్నాయి రాజధానికి సంబంధించిన అవసరాలు తప్ప మిగిలిన పనికిమాలిన పనులు మాత్రం మాసాడి బ్రహ్మాండం చేస్తున్నారు ఏ తెలంగాణలో కనుక అవసరం ఇప్పుడు రేపు చూడు 30వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు దీంట్లో వర్షాల మీద సమీక్ష ఉండదు చర్చ ఉండదు యూరియా మీద ఉండదు కానీ ఘోష్ కమిషన్ మీద మాత్రం రేపు దాని మీద అసెంబ్లీలో పెట్టబోతున్నారు 2 పిల్లలు కూరిపోయి దానికి 2 పిల్లలతో ప్రపంచం అయిపోద్దా ఇంకో పిల్లలు సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి బతికించేస్తారు ఈ రోజుల్లోనూ మైకిల్ షూమేకర్ ఎప్పుడో స్కీయింగ్ డైయింగ్ చేస్తూ చచ్చిపోయాడు అనుకున్నారు అలా ఆవిడ ఇంట్లో తీసుకెళ్లి వైద్యం చేస్తుంది 5 ఏళ్ళు బతికి అంటే ఇంకా ఆడ కూడా ఫ్రీ బస్ కనుక ఇచ్చారు కాబట్టి ప్రజలు అట్లా డైవర్ట్ అయి ఉంటారు ఫ్రీ బస్కి నీళ్ళు వచ్చిన దానికి ఏమైనా సంబంధం కదా మరి ఒకదానికి ముడి పెట్టుకుని వాళ్ళ డైవర్షన్ తులం బంగారం ఇస్తారు దాని సంగతి ఇది పెళ్ళి అయితే తులం బంగారం చేస్తున్నారు ఏది ఇప్పుడు ఏపీలో కూడా మంచిగా ఎట్లున్నారు ఏపీలో ఫ్రీ బస్ తోటి తెలంగాణలో ఆల్రెడీ తేలిపోయింది కదా పాపం ఆడలు సిగ్గుపడుతున్నారు అది వేరే విషయం కానీ ఏపీలో పరిస్థితి అంటే బాగా ఆనందంతో అక్కడికి మనం వీళ్ళు ఎడగొట్టరు కానీ ప్రజలు వాళ్ళే కదా ఇక్కడ ఆడపిల్ల కాకుండా పోతే అక్కడ ఆడపిల్ల కాకపోతే మా శర్మిల అనుకున్నారు ఆడపిల్ల ఈడపిల్ల అనుకుని కడుపులో బల్ల తయారయ్యే వాళ్ళు కాదు కదా ఇంకొకటి ఏంది ఈ దివ్యాంగుల పెన్షన్స్ విషయం ఏంది వాళ్ళు కాదు నిజమైన దివ్యాంగులు కాదని చెప్పేసి ఏదో చేసి పెన్షన్స్ కలెక్టర్ గారికి 2 చేతులు చూపించాడు చేతులు లేనాడు అయ్యో నీదెలా తీసారా అని కలెక్టర్ గారు బాధపడ్డారు ఒక దగ్గర ఒక అమ్మాయికి నీకు కళ్ళు కనబడుతున్నట్టుగా ఉన్నాయి అందుకని తీసామంటే కన్ను గుడ్డు తీసి చేతికి ఇచ్చింది రోడ్డు మీద వాళ్ళు కంటిన్యూస్గా ధర్నా చేస్తున్నారు ఎందుకు తీసేవారు వాళ్ళకి కాదని అనడానికి రీజన్ ఏంది వీళ్ళ రీజన్స్ వీళ్ళకి ఉన్నాయి దారిని పోయిన కంపెనీ ఎత్తికి తగిలించుకుంటే ఏమవుద్ది ఆర్థిక స్థితి మీద పూర్తి అవగాహన లేకుండా ఎప్పటికప్పుడు ప్రామిస్లు చేసుకుని ముందుకు వచ్చి కాలు చేయి అందక ఫైనాన్షియల్ ఎబిలిటీయా క్యాపబిలిటీయా ఇన్క్యాపబుల్ సిచ్యువేషన్స్ అన్నవి అట్రిబ్యూట్ అవుతున్నాయి మరి ఆ ఫ్రీ బస్ ఏదో అట్లాంటివి తీసేసి మరి మంచిగా పనికొచ్చే వాటికి ఇస్తే అయిపోతుండే కదా టాపిక్ డైవర్షన్ ఉంటుంది చూడు ఈ టాపిక్ నడుస్తున్నప్పుడు ఈ టాపిక్ తీసుకొచ్చారు అనుకో ఏదేమి ఎగ్జిబిట్ అవుతుంది అలా ప్రతిదానికి ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ క్రియేట్ చేసుకుని తాత్కాలిక ఉపశమనాలు క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తే దాంతో ఏముండదు కానీ వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కూడా దివ్యాంగులను కాని వాళ్ళని తీసుకొచ్చి క్రియేట్ చేసిరు అనేసి ప్రూవ్ చేసిరు అని చెప్పేసి అప్పుడు ఇప్పుడు అనేసి చూపించారు కదా సరే ఎప్పుడైనా సరే రోడ్డు మీద ఉన్న వాళ్ళ సంగతి చెప్పండి నాకు మిగిలినవన్నీ నాకు అనవసరం గత ప్రభుత్వం తప్పే చేసింది దానికన్నా ముందు మీరు తీసుకొచ్చింది అంతకన్నా రైటు ఇది తప్పు నాకు అది సంబంధం లేదు ప్రజెంట్ రోడ్డు మీద ఉన్న మాకు పెన్షన్ రాలేదని కనబడుతున్న వికలాంగులకి దయించి అడ్రస్ చేయండి ఇది తప్ప నీకు ఏలువని నాకెందుకు వైఎస్ఆర్సీపీ కూడా దొంగ సర్టిఫికేట్ ఇచ్చాడు మంచి సర్టిఫికేట్ ఇచ్చాడు ఇప్పుడు నేను శుభ్రంగానే ఉంటాను నాకేదో యాక్సిడెంట్ అవుతుంది కాలేజీకి ఇరిగిపోతుంది మాటకి చెప్తున్నా నాకు ఇక్కడ కలెక్టర్ గారు లేదా డాక్టర్ గారు ఎంఆర్ఓపీ గారు నాకు సర్టిఫికేట్ ఇస్తారు ప్రసాద్కి యాక్సిడెంట్ అయింది కాలేజ్ అయిపోయింది వికలాంగుడి కింద కన్సిడర్ చేస్తున్నాడు ఎగ్జాంపుల్ అదేటాడు అంత విశ్లేషణలు చేసి వాడు చేతులు ఎలా గూపుతాడు కాల్ మీద కాలేసి కూర్చున్నాడు ఇవన్నీ చెప్పి ఆడి పెన్షన్ తీసేస్తానంటే 5 సంవత్సరాల తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆ పరిస్థితి అలాగే ఉంది బాబు కొన్ని
మానసిక స్థితిగతుల యొక్క ప్రభావంతో కొంత ఇబ్బడిముబ్బడిగా తీసుకున్న ఛాలెంజెస్ని అవుట్కమ్ని ఓవర్కమ్ చేద్దామంటే మన దగ్గర చూడు అడ్వర్టైజ్మెంట్ చూడు ఆ తపేల ఛానల్లో సిగ్గుపోతుంది. ఒక పాప చదువుకునేదాకా నాన్న నాకు బస్సు టికెట్ డబ్బు అంటే 10 రూపాయలు ఉన్నాయమ్మా, నువ్వు స్కూల్ మనీ చదువు మనీ అని. స్కూల్ మనీ అంటే చదువు మనీ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. అప్పుడు ఆ పాప ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కి వెళ్ళిపోయి ప్రపంచం తెరబెట్టేస్తున్నట్టు చూపిస్తుంటారు. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం 6,500 ఈ సంవత్సరం ఇచ్చారు, దాంతో పెట్టి 20,000 3 విడతలు ఇచ్చేస్తారని చెప్తారు. సంవత్సరం పాటు ఎగ్గొట్టింది మాత్రం చెప్పట్లే. అంటే ఈ తెప్పెళ్ళగల బ్రహ్మానందం గారి స్క్రిప్ట్లో గంగతో రాంబాబు సినిమా చూసావా? అందులో కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోతే ఎలాగో లేదా ప్రమాణ స్వీకారం చేస్తారు, అలా స్లైడ్లు పెట్టుకుని రెడీగా ఉంటారు వీళ్ళు. కర్మ అది. ఓకే, దేనికైనా బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి ప్రమోషన్ ఉంటుంది. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ అవన్నానికి కూడా అబోధ కల్పనలు చేసి చూపిస్తున్నారు చూడు, ఇంతకన్నా ఉంటుంది. ఘోరమైన పరిస్థితి అంటారు. అంటే అంటే వార్తలు వండి వారుస్తున్న నేపథ్యంలో చూస్తే జనాలకు కూడా ఏది నిజమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ గురించి తెరపైకి తీసుకొచ్చి క్వశ్చన్ మార్కులు పెట్టి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంకా యూచలు లెక్క పెట్టాల్సింది, ఇంకా తప్పించుకోలేడు అనే పరిస్థితి ఏంది? అసలు బిహైండ్ అసలు ఏంది సీన్ ఏంది? నీకు మీడియా ట్రయల్ అంటారు అది. ఈడే బూత్ అల్లారకమని పల్లా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళారట, మొత్తం దిగ్బంధం చేశారు. నెక్స్ట్ డే ఎందుకు వెళ్ళా? వాళ్ళ అమ్మ హాస్పిటల్ ఉంది, నిజమే ఆవిడకి ఉన్నారు, బయటికి జనాలు ఉన్నారు, బయట వెళ్ళలేదు, అన్నీ ఒప్పుకుందాం. నెక్స్ట్ డే ఎందుకు వెళ్ళా సిబిఐ అరెస్ట్ చేయడానికి? తర్వాత 10 రోజుల తర్వాత ఎందుకు వెళ్ళా? 25వ తారీఖు వీళ్ళు టార్గెట్ పెట్టుకుని వెళ్ళి చిరంజీవి సినిమా ఒకటి ఉంటుంది కిరాతకుడని, ఎస్వి కృష్ణారెడ్డి గడి వెళ్ళని ఉంటుంది, అందులో అంతే. ఈ వెళ్ళి అందరినీ కూడేది చిరంజీవి, అందరినీ చంపుకొచ్చేది. కానీ ఆ పోలీసులు అడిగి 2 ట్యాబ్లెట్లు ఎక్కిస్తారు చిరంజీవికి. ఇక్కడ ఏంటి 36 గంటలు వెనక రాకపోతే ఈ ట్యాబ్లెట్లు వాళ్ళు చచ్చిపోతామని. అంటే విలన్లతో కాదు యుద్ధం, దిక్కుమాల ట్యాబ్లెట్లతో. అలాగా అవినాష్ రెడ్డి కేసు విషయంలో అసలు ఆయనకి సంబంధం ఉందో లేదు కదా, వీళ్ళు డిసైడ్ చేశారు ఆయన ద్రోహి అని. అంటే మొత్తం కూడా మీడియా ట్రయల్ది, ఇందులో ఏమీ లేదు. సాక్ష్యాలన్నీ చెరిపేయడం వల్లనే ఈరోజు సిబిఐ ఇంకా ఏమీ లేదని చెప్పుకొచ్చిర్రు అనే దానికి తీసుకొచ్చుకుంటూ ఏది ఏమైనా కూడా కానీ అరెస్టు తప్పదు. తప్పు. ఈ తలుపు వీళ్ళు చెప్పి కథలు ఎలా ఉంటాయంటే, గంగిరెడ్డి గారు లోపలట గొల్లెని తీసాడట, దడేలు మంది తన్ని ఎర్రగొట్టి బయట లోపలికి వచ్చారు. ఎవరు? సుధా సింగ్ మేడం. ఈ రామ్ సింగ్ గారి కన్నా ముందు సుధా సింగ్ మేడం చేశారు ఇన్వెస్టిగేషన్. ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఇట్స్ ఎ బ్రూటల్ మర్డర్ విత్ ఎ కాన్స్పిరసీ రాబరీ. 40 లక్షలు రికవర్ చేశారు అడి దగ్గర, దస్తగిరి గడి దగ్గర కాగితాలు ఎత్తుకెళ్ళిపోయి దొరికి. దస్తగిరి చంపింది వాస్తవమే కాదు, దస్తగిరితో పాటు 5గురు లోపల ఉండి చంపారు. 5గురిలో 4 వేలిముద్రలు ట్రాల్ అయ్యాయి. అదే చెప్తాను, తలుపు ఎరగొట్టి వచ్చిన దగ్గర ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేపించింది అదే కదా, వీళ్ళే అని కదా ఇప్పుడు చెప్తుంది. అదే ఎవరు చేపించింది ఎవరన్న దగ్గర అవినాష్ రెడ్డి వాళ్ళు చెప్తున్న వర్షన్ ఎలా, అందుకే చెప్తున్నాను. ఆ వెర్షన్ ఏది రైట్ ఏది రాంగ్ అని దగ్గర ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ 118 ఫోటోలు పట్టుకుంది. ఆ 118 ఫోటోలు అవుట్కమ్ ఏంటి తెలుసా? 4 వేలిముద్రలు తెలియ, గంగిరెడ్డి గడిది, వంటోడు సునీల్ గడిది, దాస్గిరి గడిది, ఇలాంటి పనికి మళ్ళీ అతను అందరూ తెలియ 5వ ఒకటి టాలీ కావట్లేదు. ఆడే ప్రొఫెషనల్ కిల్లర్. ఆయన అప్లై చేసింది ఎవరు? అవినాష్ రెడ్డి అంటున్నారు వీళ్ళు. అందాం ఓ మాటకి. ఏ ప్రాతిపదిక మీద? ఓ టికెట్ ఇవ్వలేదనా, లేకపోతే ఏమైనా ఆస్తిలో వాటా రావాలన్నా? వివేకానంద రెడ్డికి సునీతికి తలకాయ నొప్పి తీసుకొచ్చినవాడు వారసుడు షమీం కొడుకు, వాళ్ళతో ఆలకపోద్దు. కానీ పంచాయతీ ఈయనకేముంటుంది? రెండో పాయింట్, ఇతను రాజకీయంలో ఇతనికి టికెట్ రాదు, వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఇస్తానంటే కాంట్రడిక్షను. అది కాంట్రడిక్షన్ కాదు కదా. అవును. మూడో పాయింట్ ఇంకేముంది లాస్ట్లో? డబ్బులు ఆయన దగ్గరే మొత్తం ఆ చెక్ పవర్లతో సైతం అన్ని లాక్కుంది సునీతమ్మే, నేను కాదు. వాళ్ళు పిఐ చెప్పాడు రామకృష్ణారెడ్డి. ఆయన కూడా అబద్ధం చెప్తున్నారని చెప్తున్నారు. అందరూ అబద్ధాలు చెప్తారు. వీళ్ళు ఒక్కరు సత్సంగాలు జాయిన్ అయ్యారు, వీళ్ళు నిజాలు చెప్తారు. అలా అమ్మేడు చెప్పింది, ఈ సుంచు ముఖం దాంతో నాకు ఎంత తలకాయ నొప్పి ఉందని డైరెక్ట్గా చెప్పింది, కొట్టి పంపిస్తా రామకృష్ణారెడ్డిని. కానీ ఈ స్టోరీ ఎట్లుంటుంది తెలుసా? నిజంగా స్టోరీ ఇప్పుడు ఈరోజు దీన్ని ఒక కథ అనేది అనిపించదు. అవతల వాళ్ళు చెప్తుంటే నిజమేనా అని అన్నట్టుగా ఉంటుంది, యువతల వాళ్ళు చెప్తుంటే కూడా నిజమేనా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు అసలు ఇట్లా క్రియేట్ చేయబడ్డదా ఇది? ఇది నువ్వు చెప్పిన కథ కాదు. నువ్వు ఒరిజినల్ సుధా సింగ్ మేడం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కనుక చూస్తే, నువ్వు నిజంగా చెప్తున్నాడు, కడప కోడలు ఒకసారి ఇన్వెస్టిగేషన్ వెళ్ళి. కానీ మరి వైఎస్ అవినాష్ మీద ఇంత డిప్లాయ్ చేసి దీని వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, భారతీయ ఉన్నాడని అంత ఖచ్చితంగా దాన్ని బుల్డోజ్ ఇంకా చేస్తున్న ప్రయత్నం జరుగుతుంది కదా. సిబిఐ మొత్తం అయిపోయింది, మా విచారణ అయిపోయింది నేపథ్యంలో కూడా వీళ్ళు చూస్తుంటే బాధ, ఏడుపులు. పాపం ఆ బిడ్డకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు. ఒక తండ్రికి నిజమైన కూతురు, ఇట్లాంటి కూతురు ఉండాలి కంటే ఇలాంటి కూతురునే కనాలి. ఇట్లా పోరాడుతుంది తన తండ్రి మరణం గురించి. ఇంకా గొడ్డలి బాబాయ్ అని మాట్లాడుతున్న నేపథ్యం. 15 నెలలు అయింది కదా. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు? ఏబి వెంకటేశ్వర గారు కదా. సిట్ 1 అయినే కదా. సిట్ 1 రిపోర్ట్ తీసుకొచ్చి ఇవాళ సిబిఐతో ఇలా పెట్టి, సిబిఐ నేను ఇప్పుడు కోర్టుకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నా దగ్గర ఇంకేం లేదు సార్, దిస్ వాట్ సరెండరింగ్స్ అని ఇచ్చాడు. వేర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సుప్రీంకోర్టు కంక్లూజన్. ఉదాహరణకి నిజంగా వీళ్ళకి అంత శ్రద్ధ ఉండి సునీతమ్మ కంటే కూతురు కన్నయ్య అనే సినిమా మాకు చూపించారు కదా. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్ని తీసుకొచ్చి సిబిఐకి ఇచ్చి ఇది ఇన్వెస్టిగేషన్ కమాన్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే కదా.
ఎందుకు చేయట్లే? కరెక్ట్. దీంట్లో ఒక బేసిక్ పాయింట్ ఉంది. ఎందుకు మరి ఆయన చనిపోగానే అసలు అది ఏంటనేది తెలియనప్పుడు నారాసుర రక్త చరిత్ర అనేసి ఎందుకు మరి వార్తలు ఎందుకు రాపిచ్చారు? ఓకే సరే, నారాసుర రాష్ట్రం రాశాడు. మీరు ఎటువంటి సత్తా ఈడు అదే పని చేస్తాడు కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద అదే 5 ఏళ్ళు బట్టి సంపూ తినేస్తుంది మన అందరినీ. ఇది 6వ సంవత్సరం కూడా అదే సంపూ తినేస్తుంది కదా ఈడు. దానికైనా తగ్గట్టుగానే కదా వీళ్ళు కూడా ప్రాణాలు తినేసేది. ఆ పచ్చరోడ్ పేపర్ ఉన్న ఈ దిక్కుమాల పేపర్ ఉన్న కొత్త ఏమైనా ఉందా దీంట్లో? నిజమే, చంద్రబాబు గారు కాని వ్యక్తిని ఆయన పోర్ట్రేట్ చేసి చేశారు, తప్పు అనుకుందాం. ఇక్కడ అవినాష్ రెడ్డి కూడా కాని వ్యక్తిని తీసుకొచ్చి పోర్ట్రేట్ చేసి 6 ఏళ్ళు బట్టి అదే పంచాయతీ కదా. తేడా ఏముంది? ఉందా తేడా? అంటే నువ్వు గడి తింటే నువ్వు గడి తింటావా? ఇదేనా జర్నలిజం అంటే? సరే, నేనే చచ్చిపోయినా నీకు ఫోన్ వస్తుంది, ఎవడో చెప్పాడు. ఏమని వస్తుంది? ఎలా చచ్చిపోయాడు అడుగుతావు కదా. ఫస్ట్ అడుగుతాం అది ఏమైంది, ఎంత షాన్గా ఏం ఎలా చచ్చిపోయాడు అంటే ఏమని చెప్తాడు? మా ఇంట్లో ఉదాహరణకు మా ఆవిడ, మా అమ్మ లేకపోతే మా సెల్లు గుండెపోటు అని చెప్పారు అనుకో, నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమీడియట్గా నువ్వు జర్నలిస్ట్ కదా, ఏడు ప్రసాద్ గారు నిన్న నీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేసేట్టుగా చచ్చిపోయాడు ఏటని నేను అడిగాడు అనుకో, ఎవడన్నా ఏడు చెప్తావు? నాకున్న సమాచారం హార్ట్ అటాక్ అంటే చచ్చిపోయాడు. కానీ నన్ను ఎవడో వేసేసాడు అక్కడ కత్తిట్టి మాటకు చెప్తున్నా. ఇదేంటి విజయారెడ్డి అంత రోజు ఇంటర్వ్యూలు చేస్తుంది, ఎలా అబద్ధం చెప్పిందని నీ ప్రాణాలు తినేస్తారు, ఏడు చేయగలవు చెప్పు. తెల్లారు ఇలా కళ్ళు నిలుపుకుంటుంటే ఫోను చచ్చిపోయాడట పెద్ద ఆయనని. ఈ మధ్యలో విజయసాయిరెడ్డి వచ్చి గుండుపోటాడు. ఎవరు ఇంతమంది ఆడ ఏడిచి చచ్చారు కదా. తులసిరెడ్డి గారు కదా ఫస్ట్ చెప్పింది. ఇదేంటి ఎంత పై చేసి ఇంకా చంపేసి గుండుపోటు అంటారు, బొర తొక్క వాళ్ళని ఫస్ట్ తిట్టింది ఆయనే. అసలు పులివెందుల్లో విజయసాయిరెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది, ఆ ఫ్యామిలీ లెగసీలు ఎవడన్నా అలాంటి పనులు చేస్తారంటే నమ్మక సఖ్యంగా ఉంది ఎక్కడైనా? నిజాన్ని బయటికి రాకుండా 13 ఏళ్ళు మాట్లాడని ఒక ఆడపిల్ల, ఒక్కగానొక్క కూతురు, ఇవాళ కంటె కూతురుని కనాలని సినిమా మనందరికి చూపిస్తుంటే మనం వేరువేదంలో లేకపోతే జనాలు పిచ్చోళ్ళు అనుకో వాళ్ళు నడిపిస్తున్న కథకల్లి నిజమా? మీ నాన్నతో మాట్లాడేనా లేదమ్మా నువ్వు? నేను పరిగెట్టుకు వెళ్ళి వచ్చా మీ నాన్న ఒంట్లో పోలేదని, అవునా కదా? మాట్లాడతాం, రోజు మాట్లాడతాం, రోజు తప్పించే రోజు మాట్లాడతాం, 2 రోజులకు ఒకసారి 13 అలా 13 ఏళ్ళు మాట్లాడుకున్నట్టువా? ఆవిడకే చెల్లిందా సునీతమ్మకి కంటే కూతురుని కనాలా? ఏంటంటే అరే మీడియాలో ఇంకా ఇంత ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని తలపించే విధంగా ఎపిసోడ్స్ తెలుగు సీరియల్స్ కూడా ఉంటాయి చూసినావా? అది అన్నే ఉంటుంది కథలు అన్నట్టుగా. మరి ఇన్నేళ్ళైనా కూడా ఇంకెందుకు ముందుకు పోతలేదు? అది ఎవరు తేలుస్తలేరు ఎందుకు? అందుకే డైలీ సీరియల్ చూపించుకున్నవాడికి న్యూస్ ఛానల్ పెట్టేస్తే ఎలాగ ఉంటుంది ఇలాగే ఉంటుంది. అక్కడ నుంచి బయటికి రాడు. అది రాదా అసలు? దాని నిజం అనేది బయటికి రాదా? అన్నట్టుగా ఎప్పుడు అట్లనే ఉంటుంది. ఏమో మా అయితే సిబిఐ చేతులు ఎత్తేసినట్టు సుగాలి ప్రీతి దేవుని బయటకు వచ్చింది ఎప్పటికీ ఊగిపోయారు కదా, జుట్లు ఎగరేసుకుని మరి ఆయిషా మీర కేసు బయటకు వచ్చిందా? ఎందుకు ఇది కూడా పట్టుకోలేకపోయారు సుగాలి ప్రీతి విషయంలో కూడా? ఆయిషా మీర చంపింది ఎవడో బయట ఉండని అడుగు చెప్పేస్తారు. బయట అందరూ చెప్పగలుగుతారు. ఆయేషా మీరియా విషయంలో మాత్రం అంటే ఫోరెన్సిక్ వాళ్ళు మాట్లాడింది మాత్రం ఇంతమంది చేసినా కూడా అతని ఫింగర్ ప్రింట్లు మ్యాచ్ అయినాయి అని చెప్పి, మరి అది ఎక్కడ కొన్ని మిస్ అయినాయి కాబట్టి సత్యంబాబు బయటకు వచ్చింది, అది వేరే విషయం. కానీ సుగాలి ప్రీతి కేసు విషయంలో కూడా ఎందుకు ఏం జరిగింది పట్టుకోలేకపోయినరు? చిత్తశుద్ధి టాస్క్ ఎవడ ఆయిల్లో జరిగిందని మళ్ళీ ఈ గిర్రని చక్రం కాలచక్రాన్ని తిప్పితే మళ్ళీ మా ఆయిల్లోనే జరిగింది, మేమే ఇన్వెస్టిగేషన్ వేయకుండా ఆడెందుకు వేసాడని మొదలెడితే ఇలాగే ఉంటుంది. అలాగే అవినాష్ రెడ్డి అంటే ఏ రకంగా చూసుకున్న న్యాయ వ్యవస్థను అయితే తప్పుదోవ పట్టిస్తున్నట్టు అయితే కనబడతలేదా? తప్పుదోవ కాదమ్మా, ఎవడ పని ఆడికి చేయమని చెప్తున్నట్టు. ప్రధానికి రఘురామకృష్ణరాజు నన్ను కోటేశారని చెప్పింది, జనాలందరినీ నమ్మించగలిగే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఇదే గౌరవ న్యాయస్థానంలో ఒక్క పోలీస్ ఆఫీసర్ మీద చర్య తీసుకుంటుంది. ఒక్క విషయం మాట్లాడుకుందాము. దస్తగిరి నేను చంపినా అని చెప్పిండు, సరే కదా. దస్తగిరిని ఇంట్రాగేట్ చేసినా కూడా చెప్పలేని పరిస్థితిలో దస్తగిరి ఉన్నాడా? నీకు రాయలసీమలో ఫ్యాక్షన్ మర్డర్లు ఎలా ఉంటాయో తెలుసా? వాళ్ళు ఉన్నాడు, వాళ్ళు వేసేస్తారు, ఆడే సరెండర్ అయిపోతాడు. కనుక్కో, నువ్వు రాయలసీమ కోడలో కదా, కనుక్కో అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎలా ఉంటాయి. ఆ దస్తగిరిని చూస్తుంటే సుంతమ్మకి ఎందుకు కోపం వస్తలేదు? ఎవరన్నా చెప్పి చంపిండు అనేది అయితే ఒక కక్ష అయితే ఉంటది కదా. ఉంటది కదా, ఎందుకు లేదు? అది అవినాష్ రెడ్డి చంపించిండా లేకపోతే ఇంకొకరు? సరే, నువ్వు అవినాష్ రెడ్డి చంపించినట్టుగా నీ కోణం అనుకుంటే, మా కోణంలో నువ్వు ఆ నేర్చిమన్నావు కాబట్టి ఆడంటే నీకు ఇష్టం. ఆడికి ఏమైనా ఏగవాలితే పరిగెట్టి పారిపోతుంది సుప్రీంకోర్టుకి, ఏగవాలితే చాలు పరిగెట్టిపోతుంది సుప్రీంకోర్టు. చంపిండు, ఎవరన్నా చంపమని చెప్పి ఆడే చంపని చెప్తున్నాడు. కానీ ఆడంటే నువ్వు అసలు మా మనిషి, నువ్వెలా చంపుతావు, నేనైతే నమ్మను, మిగిలిన కోర్టుని ఉరిశిక్ష చేసినా నాకు సంబంధం లేదంటుంది ఆవిడ. ఏడు చెప్పలే కంక్లూజన్. దీనికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా న్యాయం చెప్పలేరు. అలా లలిత్ మోడీ గారు ఉన్నాడు చూడు, చాడేకుండా పారిపోయాడు దేశాలు వదిలి, ఆయన పట్టుకొస్తే ఇలాంటి వాటికి న్యాయం కరెక్ట్గా చెప్తాడు. ఎందుకంటే వీళ్ళ ప్రకారం అవినాష్ రెడ్డి నీళ్ళు ఫిక్స్ చేశారు కాబట్టి ఆడు కనుక జడ్జి అయితే ఖచ్చితంగా తీర్పు ఇచ్చేస్తారు అవినాష్ రెడ్డి అని. అలాగే ఐపీఎల్ మ్యాచ్లు అలాగే ఫిక్స్ చేసి పోయాడు, అలా తోడుతూనే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వండి వారుస్తున్నారు అంటే బిహైండ్ ద సీక్రెట్ ఏంది? ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ వీళ్ళకి తెలుసనా లేకపోతే లీకులు ఉన్నాయనా? ఇది చూసి అరెస్ట్ అవుతుందని వీళ్ళు బుల్డోజ్ చేస్తున్నారు ఆ న్యూస్ని. ఎట్లా
నీకు ఒక విషయం చెప్తున్నాను, ఆల్రెడీ లెక్కరది కాలు చేతులు కొట్టుకుంటారు అందక. నిన్న కోర్టు ఉతికి ఆరేసింది ఒక పక్క లెక్కర దాంట్లో. చార్జ్ షీట్లకి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఏంటిది అదొకటి తెలుస్తుంది. రెండోది, ఇప్పటిదాకా ఇష్యూస్ ఎన్నైతే పాపప్ చేసి ఫ్లేరప్ చేశారో ఏది కూలికెట్టలేదు. ఇంకా మిగిలింది ఏముంది, మళ్ళీ పాత్యంతకాయ పచ్చడి తీసి పోపెట్టి జనాలకు వదులుదామని అవినాష్ రెడ్డిని బయట తీసి సీన్లోకి తీసుకొచ్చారు. ఇది కొన్నాళ్ళు కాలక్షేపం అంతే. దానికి తోడు సుప్రీంకోర్టులో ఈవిడిదే ఎవరిది కేసు పెట్టారు కదా, ప్రైవేట్ కేసు ఏదో పెట్టారు మొత్తానికి, ఏది సునీతమ్మ ఆయన చేశారు ఇదంతా అని, అది కొట్టేసింది. కొట్టిగానే వీళ్ళు మళ్ళీ చెలరైపోతున్నారు. కేసు ఏమని కొట్టింది, పెట్టింది ఎవరు? ఎవరో పెట్టారు, నేనే పెట్టాను, లేకపోతే నువ్వే పెట్టావు, లేకపోతే ఎవడో ఎవడో పెట్టాడు. అది నాకు అనవసరం, నీకు అనవసరం. అదైతే కొట్టేశారు. అది కొట్టిగానే ఏమవుతుంది, లేదో సత్యశీలత బయటపడినట్టు కాదు. కానీ కేసు కానికల్ ఆర్డర్లో సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం రిపోర్ట్ సబ్మిట్ చేసినా నా దగ్గర నీదర్ లేదు. దే స్టార్ట్ ఇన్వెస్టిగేషన్, దే కంక్లూడింగ్ రిమార్క్స్ ఏం రాసేస్తారు, రామ్ సింగ్ది గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవట్లే. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ అన్ సుధా సింగ్స్ మేడం. సుధా సింగ్ మేడంది కనుక కంక్లూజన్ రిమార్క్స్ ఇస్తే సినిమా ఎవరికి కనబడదో నాకు తెలుసు. బయటికి అయితే వస్తుంది కదా, మరి క్వశ్చన్ మార్క్స్ లాగైతే ఉండిపోదు కదా. సమ్ టైమ్స్ ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ ఆ విధంగా కూడా ప్రొవోక్ చేయొచ్చు. నిజంగా ఇంత కేసులు తిప్పడం అంటే రామ్ సింగ్నే మ్యానిపులేట్ చేసిరు అప్పుడు అనేసి అని అంటారు. వాడు ఫస్ట్ మ్యానిపులేట్ చేశాడు. నేనే 100 సార్లు ఛాలెంజ్ చేశాను, ఇప్పటికి సౌండ్ లేదు అటు నుంచి. ఒక సిబిఐ అధికారి రిటైర్ అయ్యే లోపుగా కేసు కంక్లూడ్ చేద్దామని చాలా విశ్వ ప్రయత్నం చేశారు 25వ తారీఖు లోపున. అదే అవినాష్ రెడ్డి అరెస్టు, దాంతోనే కథకంచికి మనం ఇంటికైనా అందరినీ ఇంటికి పంపించేద్దాం అనుకున్నారు. అది ఎప్పుడైతే భూమి అయితే ఇప్పటికి కూడా వాళ్ళకి భూమి మీద కాలు ఉండట్లేదు. లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా మెయింటైన్ చేస్తున్నాడా? ఇంకైతే ఎవరు ఇంకా ఎలక్షన్స్ గెలక్కలే, అపోజిషన్లో కూర్చొని పని చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ వర్షన్ అదే అనుకోవాలి. ఇంకా జగన్ గవర్నమెంట్లో ఉన్నాడు, ఏమైనా చేయగలిగాడే? 5 ఏళ్ళు కేసు కొట్టించేయాలి కదా ఆయన. చేశాడా పని? చెప్పు. వీళ్ళ ప్రకారం ఆడదాం పోనీ. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నాడు కదా 5 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి. ఆయన పెద్ద లాబింగ్, ఢిల్లీలో అందరూ చక్రం తిప్పించాడని చెప్పారు కదా వీళ్ళే, దాన్నే నమ్ముదాం. పోనీ అవినాష్ రెడ్డి కేసు ఏమైనా కొట్టించగలిగాడే? కానీ మస్తు అంటారు అబ్బా జగన్మోహన్ రెడ్డిని ఇంకా చాలా అంటే పార్టీ పని అయిపోయిందంటారు, తోపనే ఒప్పుకుంటుంటారు. ఎందుకంటే అదిగో అట్ట పోయి సింగపూర్ పోయి వాళ్ళని బెదిరించింది సింగపూర్ మంత్రులు అంటారు, ఆయన వల్లనే కట్టలేకపోతున్నాం. నువ్వు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, 95 నుంచి నీకు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు నీకు తెలుసు, నాకు తెలుసు. సింగపూర్ నుంచి ఒక చిన్న గిలక బలపమైన తీసుకొచ్చాడు ఎప్పుడైనా? ఒక కంపెనీ చెప్పి సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో సమైక్య రాష్ట్రం నుంచి బెదిరించడం వల్ల ఇది అవుతుందంట. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అలా అదేదో సినిమాలో చూడు బాలగాంధీ లాగా పుట్టిన కాడి నుంచి బెదిరించుకుంటాను కూర్చోడు సింగపూర్ వాళ్ళని. భయం ఒరిజినల్గా ద పవర్ ఆఫ్ రెడ్డి అని ఒకటి ఉంటుంది, అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒరిజినల్గా నీకు ఒకటి గుర్తుంచుకో, బంగారం పళ్ళెం ఏడ పెట్టినా, లేదంటే కోహినూరు డైమండ్ క్వీన్ నెత్తికి పెట్టినా, లేదా ఇంట్లో పెట్టినా దాని మెరుపు దాందే. సో ఆ మెరుపుకి ఏమవుతుందంటే అవతలకి జలక్ వస్తుంది. ఆ జలకు వచ్చినప్పుడు ఏముంటుందంటే ఆ వైబ్రేషన్. ఆ భయంతో ఎందుకైనా మంచిది అనేసి కొడుకుని నిలబెట్టే అంటే గట్టిగా స్టాండర్డ్ చేసే ప్రయత్నంలో ఈసారి ఏమన్నా ఇప్పుడే ఈ లాస్ట్ 2 ఇయర్స్లో కానీ 1 ఇయర్లో కానీ లోకేష్ని సీఎం చేసే అవకాశం ఉంటుందా? మళ్ళీ అప్పుడు నాకు రామారావు గారు, మహారాష్ట్రలో షిండే, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గొప్ప వ్యక్తి, ఇలాంటి వాళ్ళందరూ కళ్ళ ముందు ఇలా ట్రింగ్ కనబడతారు. నాకు అమ్మ మెరుపుతో ఒకసారి అంటే ట్రింగ్ అని ఇలా వచ్చి వెళ్ళినట్టు వస్తుంది. ఇది కనుక జరిగితే అద్భుతాలు జరుగుతాయి తెలుగుదేశంలో. అంటే అంటే చాలా ఎక్స్పీరియన్స్ల ప్రకారం తీసుకుంటే నేను చేసేస్తే నా కొడుకు అంటే ఇంకా ఎవరు టీడీపీ అనే కాడ వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ నా త్యాగంతో తెచ్చుకున్న కేసీఆర్ గారే ఆ ధైర్యం చేయలేపాడు. ఇంత చాతుర్యం ఉన్న కేటీఆర్ని పెట్టుకుని లాస్ట్ 1 ఇయర్లో నేనదే చెప్తున్నాను, ఇంత చాతుర్యం ఉన్న కేటీఆర్ని పెట్టుకునే కేసీఆర్ గారు ఏం చేయలేపాడు. చాతుర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ చాతుర్యం లోకేష్కి లేదు. ఆయన పెట్టుకుని దానికోసమే ఒకవేళ నిలబెట్టేస్తే ఇంకా జరగని పని. నెక్స్ట్ మళ్ళీ ఎందుకనంటే లాస్ట్ 1 ఇయర్లో చేసినా కూడా ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఓకే సీఎం క్యాండిడేట్ వచ్చేసి లోకేష్, ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా ఏజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఆయన పక్కన పెట్టేసి లోకేష్ అన్ని చేసుకుంటాడు, ఆల్రెడీ సీఎంగా చేసిండు కాబట్టి. కన్నా నేను కరుణానిధినే చూశాను, కళ్ళు లేవు కాళ్ళు లేవు నడవలేకపోయినా వీల్ చైర్ మీద ముఖ్యమంత్రిగా రిటైర్ అయ్యాడు కదప్ప కొడుకుని కూర్చోపెట్టలే. స్టాలిన్ ఏమైనా చిన్న బాలబొప్పు అనుకున్నావా? 75 ఏళ్ళు విగ్గెట్టేసుకున్నంత మాత్రాన అంత ఏజ్ ఎవడో దాచలేరు చేత. ఇవన్నీ వాళ్ళ చాతుర్యాలు అందరికీ తెలుసు. ఆయన కూడా అన్నీ వచ్చి రాగానే నేనే డిఎంకే అధినేతనని మాట్లాడకుండా జయలలిత గారు ఏమి ఇచ్చారో పథకాలు అవే పథకాలు కంటిన్యూ చేస్తారని రాజకీయ ఆవశ్యకతని ఈ టర్మ్ ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ టైం ఎలిజిబిలిటీ తెచ్చుకున్నాడు నెక్స్ట్ టైం నిలబడడానికి. ఇప్పుడు ఆయన ఎలక్షన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ సో మెనీ వారసులకి ఫేట్కి. కానీ అవదు అయ్యే అవకాశం లేదంటారు. అయితే నాకు రామారావు గారి చరిత్ర మళ్ళీ పునరావృతం అయినట్టే తెలుగుదేశానికి. ఎట్లా ఎట్లా అవ్వాలంటే అది జరగాలంటారా? రామారావు గారు ఏడ్ చేశారు, మొత్తం లక్ష్మీభారత్తో చక్కెర తెప్పిద్దాం అనుకుంటే తెలుగుదేశం కైవసం చేసుకోబడింది. ఎవరు చేసుకుంటారు?
ఇదే చెప్తున్నాను కదా, రామారావు సరే, గారు అప్పుడంటే నేను చెప్పేది కరెక్టే. రామారావు గారు భార్యకి ఈల్డై వాళ్ళు చెప్పే వర్షన్ నేను మాట్లాడదాం. రాజకీయాలు లక్ష్మీపార్వతితో చేయిద్దాం అనుకున్నప్పుడు తెలుగుదేశం ఒక తాటి మీదకి వచ్చి చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్ళింది ఇప్పటిదాకా. ఇదే నేను కాదు మా లోకేష్ అన్నప్పుడు తెలుగుదేశం ఎలా ఉంటుందో అప్పుడు చూద్దాం. ఒకవేళ జరిగితే ఎవరు ఎట్లా స్ప్లిట్ అవుతుంది, ఎవరు చేస్తారు ఒకవేళ? ఎవరని నేను చెప్పలేను. Chances దేర్ ఆర్ చెప్పలేరు. లాట్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఎట్లయినా అండ్ కాంబినేషన్స్. అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ రెడ్డి గారు సామర్థ్యం తెలుసు ఉత్తరాంధ్రలో. అలాగే బయట యనమల వాళ్ళు కదా. రామకృష్ణుడు గారు. బయట వాళ్ళు కదా ఎవరు బయట వాళ్ళు? వాళ్ళు, అంటే వీళ్ళంటే ఆయన ఆ రోజు ఎవరు ఇల్లు బయట వాళ్ళు కదా, ఇంటి అల్లుడికి వారసత్వం ఇంటి పేరు అల్లుడు కదా, అవునన్నా కదా, ఇంటి అల్లుడు కదా అల్లుడు దెబ్బ డ్యాన్స్ చేస్తారు రైన్ గారు. సరే, ఈయనకు ఆ ధైర్యం ఉంది, చేసిండు ఆ రోజు. ఎవరికి ధైర్యాలు ఉండవమ్మా, వెనకాల ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉంది కాబట్టి, పార్టీలో క్యాడర్ అంతా ఆయన నమ్మింది కాబట్టి. ఇలా ఎంతమంది నమ్ముతారు? రామారావు గారిని నమ్మడం వేరు, రామారావు గారి తర్వాత చంద్రబాబు గారిని ఈ నమ్మడం రోజు ఎన్టీఆర్ ని బాగా అట్లా అసాసినేట్ చేస్తూ వాళ్ళ తల్లిని కానీ ఆయన్ని కానీ వీళ్ళే ఈ తపెలశాలలో అంటే భయంతో, అంటే రేపు ఎప్పుడన్నా దానికి, అంటే రేపు చంద్రబాబు నాయుడు వయసు రీత్యా ఇదైపోయినప్పుడు ఎన్టీఆర్ అప్పుడు మధ్య మధ్యలో వస్తుంటాయి కదా వార్తలు, అది ఎన్టీఆర్ అయితేనే చేయగలుగుతాడు, ఎన్టీఆర్ అయితే నిలబెడతాడు అంటున్న నేపథ్యంలో రేపు ఎప్పుడైనా వస్తాడన్న భయంతో ఇట్లాంటి వార్తలు బుల్డోజ్ చేస్తారు అనుకోవచ్చా? అంటే వీళ్ళు ఏంటంటే ఒకడికి తెలివితేటలు తక్కువ ఉన్నప్పుడు ఇంకోటి తెలివైనోడు వస్తాడు అన్నప్పుడు పెద్ద గీత చిన్న గీత గేమ్ ఆడతారు. ఇప్పుడు లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ కంపారిటిబుల్గా చూస్తున్నారా, కంపేర్ చేసి? ఇప్పుడు పాలిటిక్స్లో ఇదే సినిమాలో రంగంలో ఉన్నారు అనుకోండి, అలా చనిపోయిన తారక రత్నం చూసాం, తర్వాత వీళ్ళు ఇంకోతను సినిమా వాళ్ళ అమ్మగారు చనిపోయారు మొన్న, ఆ కుర్రాన్ని చూసాం, జూనియర్ ఎన్టీఆర్ని చూసాం, హరికృష్ణ గారు ఇంకో అబ్బాయిని కూడా చూసాం. సామర్థ్యం వరకు ఉంది జూనియర్ ఎన్టీఆర్కి, అది అలా కంపేర్ చేయగలం. ఇదే లోకేష్ నారా రోహిత్ కూడా ప్రాణాలకు తెగించి నారా కుటుంబం నుంచి సినిమా ఫీల్డ్లో నేను నువ్వు అని కొట్టుకున్నారు అనుకో మాటకి, అప్పుడు కంపారిజన్స్ ఉంటాయి. ఉదాహరణకి నారా రోహిత్ అయితే తేలిపోయాడు, ఎక్కడ ఉంటాడు, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 4 సినిమాలు అడవుడి చేస్తారు, తర్వాత ఎక్కడ కనబడ్డా అతను. ఈ లోకేష్ అయితే ఇప్పుడు సినీ రంగ ప్రవేశం లేదైంది. ఇప్పుడు ఉన్నదే పరిస్థితులు ఏంటి, కంపారిజన్ సినిమా పరంగా జూనియర్ ఎన్టీఆర్, కానీ పాలిటిక్స్లో లోకేష్ ఒకసారి ఎమ్మెల్సీ చేయడు, లేకపోతే ఈసారి ఎమ్మెల్యే గెలిచారు, 2 సార్లు మినిస్టర్లు చేశారు, ఇది కంపారిజన్ అయింది అనుకుందాం. ఇది జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి లేదు కదా, ఈయన కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి లాగా రావాల్సి వస్తుంది. నీకు అర్థమైందా? సో ఇప్పుడు పొలిటికల్ సినారియోలో నువ్వు అన్నట్టు తెలుగుదేశం పార్టీ క్రైసిస్లో ఉన్నప్పుడు రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఎలా కాపాడమన్నారో, అలాగే తెలుగుదేశం క్రైసిస్ వచ్చి లోకేష్ నాయకత్వం నచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని పిలిచారు అనుకో. ఉదాహరణకి ఇప్పుడు గెలిచిన 134 మందిలో 100 మంది ఎమ్మెల్యేలు జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి మాకు రామారావు గారు వారసత్వం కావాలి సార్, మీరు రెండు అన్నారు అనుకోండి, అప్పుడు మాట్లాడదాం. అంతేకాని ఏదైనా జరగవచ్చు, వై నాట్ వరం ఎగరవచ్చు. ముందే రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కుంటున్నాడు అని కలగన్నాడు 1983లో పార్టీ పెట్టినప్పుడు. రామారావు గారినే కాదనేవాడు ఎవడన్నా ఉన్నాడని అందరూ ఆలోచించుకునే వాళ్ళం. పరిస్థితులు అన్ఈవెన్ అండ్ అన్ఫోర్స్డ్ సర్కమ్స్టాన్సెస్ ఫోర్స్ చేస్తే డెఫినెట్గా అలాగే ఉంటాయి. పొలిటికల్కి రంగు రుచి వాసనే ఉండదు. ఆ రోజు రంగు ఏది ఉందో అదే అడాప్ట్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ.